అరే అన్నకు ఫోన్ చేయరా. చేస్తున్నా. హలో, ఏమైందిరా? రన్నింగ్ లో ఉన్నా. వస్తున్నా దగ్గర వచ్చిన. దాదా చలో వస్తున్నాడు. ఇంకేం ఛాలెంజ్ చేద్దాం ఏదైనా ఛాలెంజ్ వచ్చేట్టు వస్తున్నా. సో అన్న వచ్చేసి ఇప్పుడే కాల్ అయితే చేసినాం, వస్తున్నాను అన్నాడు, రన్నింగ్ లో ఉన్నాడంట. సో అన్న రాగానే ఈ ప్లానింగ్ అయితే చేద్దాం. చిన్న వీడియో ఉన్నది, అది ఈటింగ్ ఛాలెంజ్, అది చేద్దాం. బాయ్ అసలు అనగా చూడు. బాయ్ బుల్లెట్ అసలు ఉన్నది. సెట్ అయిందా నీకు అది కుక్కలు భయపడుతున్నాయి. వెనుక వాళ్ళేదా? భయపడుతున్నాయి. అది ఓవర్ నైట్ కి క్యాంపింగ్ రెండింటికి ఉన్నాయి. బర్రీ ఇక ఛాలెంజ్ ఇద్దాం. ఇక్కడ మటన్ బిర్యానీ అంటాడు. మటన్ బిర్యానీ డైరెక్ట్ మటన్ కేసరి పెట్టిండు అన్న. నేను అక్కడ మొన్న చూసినే, మొన్న నాటుగడ బుర్ర పడది. మంచి మంచి మనం కూడా పోతే ఇంకా బండలునే, ఆ బండలు మంచి మంచి బండలు తీసుకుపోయారు. చిన్న చిన్న పలిపోయిన ముక్కలే అవన్నీ కూడా వారం పోసిరు, పనికి రాకుండా. మనకి యూజ్ అయితే తెచ్చుకున్నాం. గట్ల ఏదన్నా గాను గిన్ను చిన్న ఎలివేషన్ కార్డు అంత పెద్ద ఉన్నాయా? ముక్కలు అంత పెద్ద ఉన్నాయా? పని చేస్తే అన్న మరి చిన్నగా మనం ఎటది వారబోసిరాడ వట్టి వారబోసిరే. కాలువ ఉందా? కాలువ అవతల మనం మొన్న ఛాలెంజ్ చేసినప్పుడు చిన్న చిన్న ఉన్నాయి. అవతల కుప్ప చిన్న సైజు. ఏ ముక్కలు ముక్కలు దేనికైనా అవసరం అవుతాయి. కట్ చేసుకుంటే ముక్కలు ముక్కలు దేనికైనా చూస్తే ఏమనుకుంటాడు? ఏందనుకునేది ఏం కత్తి ఏందనుకునేదన్నా పారవైన ఏరుకొచ్చుకున్నారు రా అనుకుంటారు. ఏమన్నా అనుకోని ఇప్పుడు ఎవరికైన్నా యూజ్ గానీ ఇంకోళ్ళకి యూజ్ అవుతాయి, మనకైతే ఓసి పెట్టుకున్నాడు. మరి ఏమో మరి కథకే ఉన్నాయి. మరి చూద్దాం, అడిగి చూస్తే వెళ్తుంది. మరి డాక్టర్ తీసుకుని బోల్ కమ్ముకునే మనం వేసుకున్నా. డాక్టర్ ఎందుకు డాక్టర్ డిక్లే లోపల చూడ మొత్తం అయితే ఆల్రెడీ ఇంత ముందుకు టేస్ట్ పని కూడా చేసిన అన్నాడు కదా. వీనికి ఒక అందాజ తెలిసి ఉంటది కదే. అంటే వీడు అనేది ఎట్లున్నది అంటే మరి అది ముఖం మొత్తదారా రాకపోయినా పలగొట్టి మాల్ ఫస్ట్ మాల్ నేర్పి అవి బిచ్చలు పెట్టి మన సన్న మాలు పోసి స్పంజ్ కొట్టి మనకో నీట్ కనబడుతుంది. డబల్ వస్తుంది, మస్తు ఉంటుంది అన్న. మరి యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే, నార్మల్ గా స్టూడియో అయిపోయిన తర్వాత బెందడి గుద్ది మంచిగా లెవెల్ చేసి దాన్ని సిమెంట్ తోటి లెవెల్ చేపించి మనకు కటింగ్ షాప్ లో ఇట్లా ఒక మ్యాట్ ఉంటుంది చూడు, మ్యాట్ వేద్దాం అనుకున్నాం. దానికంటే మంచిగా ఉంటుంది. బండలు మంచిగానే ఉంటాయి అన్న, మస్తు ఉంటాయి. పెద్దగా ఉంటే ఇంకా బుడ్డ ఉంటే పని చేయాలి అన్న, సరిపోతాయి అన్న. 30-40 ఏమంటారా శేఖర్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? కనీసం బాత్రూమ్ కన్నా పని చేస్తాయి. బాత్రూమ్ లో కూడా వేసుకోవచ్చు, జారిపడ నీకు మస్తు ఉంటాయి. ఏదైతే మనకు యూజ్ చేసుకుందాం. మరి చూద్దాం పారు ఎట్లా. మీకంటే ఎక్కువ ఉన్నది వారి పారు. ఇవాళ అయితే బండలకు పోతున్నాం, స్టూడియోకి బండలు తీసుకురానికి పోతున్నాం. యాక్చువల్గా బండల ఆలోచనే లేదు, మనోడు ఎన్నో చూసినాడు. మరి చూద్దాం. మొన్న తిరుగుతుంది గారు, నేనంత గమనించలేదు. కుప్పలే ఆ కుప్పని చూసినాం కానీ మనం అంత క్లారిటీగా అది కాలే. సో ఇప్పుడైతే కరెక్ట్ బండలకు వెళ్దామనే టైంకే బాగా ఫోన్ చేసిండు. డబ్బా తీసేసుకుని ఇప్పుడు మూతి అయితే పట్టుకోబోతున్నాం. ఎందుకంటే మేము పాలు చేసేటోళ్ళ పొలం వల్లది ఒక పైప్ అయితే వేస్తున్నాం అనమాట. దగ్గర 300 మీటర్లు ఉంటుందారా. సో బాప ఏమంటుండే, బెండ అక్కడనే ఉంది, ట్రాక్టర్ ఇంజన్ కట్టుకొని గుంజుకోవాలి, మీరు అటు పోతే గంటన్నర పడుతుంది కావచ్చు, నాకు ఆ పైప్ సాపిపోరు అని ఫోన్ చేశాడు. సో అందుకే ఇప్పుడు ఇంజన్ తీసుకొని పోతున్నాం. ఇక దాన్ని కట్టుకొని గుంజి పైప్ చాపిస్తాం. ఇక నార్మల్గా జేసీబీలో కొడుతో నూకెత్తుంది కదా, ఎట్లా లోపల పడేదంటే ఏముంది, ఇది కాదు వలిపోతుంది కావచ్చు. ఇంకో సల్ప లేకుండే కదా బండ.
సో మొత్తానికి అయితే ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది. పైపు ఆపేసినాం, అది చాలలే. మా బాబుకి శాత కాదు, ఆయన చెప్తున్నాడు, అందుకే ఓడవుతుంది. ఇక అంతే. అసలు అది మనది కానే కాదు. నెక్స్ట్ పంటకు మన దగ్గర ఉంటుందా లేదా తెలియదు, కానీ ఇప్పుడు మనం చేస్తున్నాం కదా చూసుకోవాలి అంటాడు. అదే మాట. ఏదైతే మేము గుంజ అయితే వచ్చినాం. ఇప్పుడు ఇక డబ్బా తీసుకొని మన పని అని ఉంది. ఈరోజు వచ్చేసి డే 15th ఆఫ్ 100 ఛాలెంజెస్. చూద్దాం మరి ఇవాళ ఏం ఛాలెంజ్ వస్తుందని చెప్పేసి. లాస్ట్ 2-3 ఛాలెంజ్లు అయితే క్రేజీగా వచ్చినాయి. మనకు బ్లైండ్ ఫోల్డ్ కావచ్చు, ఒక సర్కిల్లో బెలూన్స్ వల్ల కొట్టేది కావచ్చు, ఇంకా రకరకాల ఛాలెంజెస్ అయితే చేసినాం అనమాట. చాలా ఎంజాయ్ చేసినాం. చూద్దాం మరి ఇవాళ ఏమొస్తుంది ఏం కథ అని చెప్పేసి. ఏంట్రా ఉన్నది కమాన్ నువ్వు వచ్చినావంటే పొదినే నువ్వు వచ్చిన మంచిది జర మంచిది తినేటిది నీ ప్రేమ కొద్ది. చిట్టి ఫర్ ఆల్ తమ్ముడు మంచిది. ఏంటది? బాగా ఎండుకపోయినారు. దగ్గర వారం అవుతుంది కావచ్చు ఈటింగ్ ఛాలెంజ్ రాక. వారం అవుతుందా ఈటింగ్ ఛాలెంజ్ చేసి? కంకుల తర్వాత వారం అవుతుంది. స్టార్టింగ్ ఏమో లైన్ వచ్చినాయి 2-3, ఈ మధ్యలో రాలే. సంతోషం మంచి మంచి అనిపిస్తుంది నిన్ను. ఆనందం సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వెళ్దాం. మరి సమోసాలు ఎక్కడ దొరుకుతాయి ఏం కథనం. ఇడికి మెట్కాడ దొరికితే ఒకవేళ మెట్కాడ దొరకపోతే మంచిగా టేస్ట్ ఉంటాయి. మేము రావా? చలో డౌన్ కరో, లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి మన అసలైన పని కోసం అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు ఎప్పటి నుంచో ఆతృతగా వెయిట్ చేస్తారు. అసలు మరి ఆడ ఏం తిరుగున్నాయి ఏం కథ అని చెప్పేసి ఆడ వెయిట్ డిసైడ్ కావాలి. కన్ఫామ్ కాదు వేసుకొస్తామని, చూసిన తర్వాత సెట్ అయితేనే తెచ్చలేదు. ఇద్దరు మీద ఉండరా, ముంగడికెళ్ళి పెట్టుకారు. చైన్ కట్టరు ఇట్లా కథగలదు. సో మన వాళ్ళు అంటే ఏమో అనుకున్నా, మంచిగానే ఉన్నాయి. కాకపోతే చిన్న అవుతాయి, అతుకులు బాగా వస్తాయి. అయినా సరే ఏదో వెళ్ళిపోతుంది ఇక. తేజగాడు చూసింది మీరు చూడచ్చు ఎంత పెద్ద ఉందా. పెద్ద బండ ఇది. ఇగో ఇంత పెద్ద బండలు. చపాతి కూడా మంచిగా అవుతుంది. గోల్డ్ ఎక్కున్నాయి. వచ్చేటప్పుడు గ్లౌజులు తెచ్చుకున్న ఐపీకి కోత అనుకోలే, కోసింది చిన్నగా. కోసిందా? రౌతు కూర్చుంది లోపలనే ఉన్నది, మెసులుతుంది. ఉందా? బాగా మెసులుతుంది అన్న. నువ్వు అందించే వరకు మాకు అలా గుంజుతున్నా చేయబెట్టి గుంజకరా. ఇగో ఇంకొక దగ్గర, ఒక దగ్గర అనుకుంటే ఇంకో దగ్గర. అరే గిటు, ఈ పెద్ద పెద్ద కాదు, చిన్న ఇటే అవసరం వస్తే బాత్రూమ్ అవోటి కూడా ఎన్నికి ఒకటే పెద్ద అయ్యకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెద్దగా ఉంటాయని. మనకు నార్మల్గా పార్కింగ్ కోసం బయట వేసుకుంటారు కదా, అవి ఇంకా చిన్న ఉంటాయి. జాయింట్ కూడా ఉన్నాయి అవి. ఇవి అందరికీ పెద్దగా ఉన్నాయి. ఒక రకంగా మనకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. ఎంత కంప్లీట్ అయినా 30% అయిందా? ఇంకా ఉన్నాయిరా పెద్దవి, కాకపోతే అడుక్కున్నాయి. అవి చూడాలి ఇక. మ్యాక్సిమం ఇగో మేము గీ సైజ్ తీసుకుంటే గిన్నెగానే వెళ్ళినాయి. ఇంతకంటే చిన్నవి కావాలంటే ఇంక మొత్తం ఉన్నాయి. చూద్దాం మరి ఇక మనకి ఎంతగానో అవసరం పడితే అని తీసుకోమా. అడుక్కునేరు ఇంకా మత్తుగా. చూద్దాం అంతే.
సో మొత్తానికి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు జింగనికి ఇద్దరికి రక్తం అయితే కళ్ళ చూసింది. ఇక కింద ఇంకా పెద్ద పెద్ద ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనకి అవసరం లేదు. ఇది వేసే టైం వచ్చే వరకు ఇవి వేసిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే దీనిలో ఇంకా ఒక రకమైన సైజు ఉన్నాయి, అంటే 1/2 feet by 1/2 feet ఉన్నాయి. అవన్నీ నేర్కపోయి బయట పార్కింగ్ అన్న దేనికన్నా వేసుకుంటాం తర్వాత ఒకవేళ అవసరం అనిపిస్తే. ఎందుకంటే వాన కొడితే మన దగ్గర మొత్తం బురద బురద అవుతుంది. అట్లా వారేసినాం అంటే అన్న ఒక లెవెల్ ఉంటాయి మంచిగా. జారని ఈ గరుకులు ఉన్నాయి చూడు, గవి ఇది ఈ బండ ఈ జారది. సో ఇప్పుడైతే కొన్ని నీళ్ళు తాగి వెళ్దాం. డ్రైవరు పైలట్ తీ పైలట్. నిలువవే వాళ్ళు కనుల దాన వయ్యారి హంస నడకదాన. ఎందుకురా నీకు పాట రాదు, పాట పాడినా గల 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 నవ్వులతో రెప్ప రెప్పలాడ ముత్యాల చెమ్మ చెక్క ముత్నాల చెమ్మ చెక్క గమ్మగా. సో ఫైనల్గా బండలు అయితే అన్లోడింగ్ అయిపోయింది. మన స్టూడియో కోసం బండలు తెచ్చాం. చాలా అయింది. దీనికంటే పెద్ద బండి ఉంటుంది కదా, నార్మల్ ఒకసారి లావట్ ఒకసారి పెట్టచ్చు, కానీ ఈ ముక్కలు అయ్యే వరకు ఎన్ని ముక్కలు ఉన్నాయో అన్ని సార్లు ఒంగుడైంది, అన్ని సార్లు వేసుడైంది. డబల్ సార్ ఒక బండకు 2 సార్లు. మళ్ళీ దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. స్మూత్ అని ఒక సైడ్ ఉన్నాయి, కొంచెం గరుకులు. జారది దగ్గరికి వెళ్ళి చూపిరా దీన్ని. ఇది జారది, దీన్ని ఎక్కడైనా వాడదాం స్పెషల్ ప్లేస్, ఎక్కువ వాటర్ ఉండే ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి స్మూత్. ఈ పెద్దవి స్మూత్ అంటే ఒక్కొక్క కేటగిరీ పెట్టుకున్నాం అన్నట్టు. స్మూత్ ఏమి ఒకటి ఒక ఏమంటారు బిగ్ సైజ్ ఉండే, అవి ఒక సైడ్, అలా స్మాల్ ఒక సైడ్, మళ్ళీ బిగ్ మళ్ళీ ఒక సైడ్, మళ్ళీ స్మాల్ ఒక సైడ్. ఏదైతే వెళ్ళిందిరా ముక్కలు, చిన్న ముక్కలు బాగా వెళ్ళింది. ఇదే బాగా వెళ్ళింది అన్న స్మూతీ. గరుకు చిన్న ముక్క బాగానే ఉంది, పెద్ద ముక్క ఇదే బాగుంది, మస్తు అయిపోతుంది, ఇచ్చుకోపోతుంది. ఏనా సమోసాలు ఈటింగ్ ఛాలెంజ్ కోసమే ఇటు దిక్కు వచ్చిన అట్లే ఒక వీడియో అవుతుంది అని ఇక్కడ సమోసాలే మర్చిపోయారు, పోతా ఉన్నారు మాలో కెమెరాలు మొత్తం తీస్తారు. సో మొత్తానికి అయితే ఛాలెంజ్ అయితే ఇప్పుడు చేయడానికి బయటకి అయితే వచ్చేసినాం అనమాట. అన్ని వర్క్ షాప్ దగ్గరనే అవుతున్నాయి అని చెప్పేసి దానికోసం మీరు ఇక్కడ చూడొచ్చు సమోసాలు అయితే వచ్చేసినాయి. ఈ రోజు మనకు సమోసా ఈటింగ్ ఛాలెంజ్ వచ్చింది కదా, మనిషికి 2 సమోసాలు తినాలే, నోట్లు ఏమి ఉండద్దు. అర్థమైందా? 2 ఉన్నాయి, నోరు తెరితే నోట్లు ఏమి ఉండద్దు ఇక మింగేదాకా. సో ఎవడు ఎక్కువ టైం తీసుకుంటాడో వాడు వచ్చేసి పనిష్మెంట్ ఉంటారు ఇద్దరు. ఫస్ట్ వచ్చిన పాయింట్ ఉంటుంది. సో ఎప్పటిలాగానే మధ్యలో ఉన్న ఇక పనిష్మెంట్ ఇంకో 2 సమస్యలు ఓడిపోయినాడు. ఇంకా 2 సమస్యలు తినాలి వెరైటీగా. ఓకేనా? ఓకేగా నీకు ఓకేనా? చలో అదే అప్పటికి మళ్ళీ సాయంత్రం. ఓకే వెరైటీగా అయినా పెడదాం. పనిష్మెంట్ ఏం పెడదాం రా? పనిష్మెంట్ మీకు తర్వాత చెప్తాం. ఇక ఆ ఓడిపోయాలని చూసి చెప్తాం. 2 కిలోమీటర్లు ఉరకాలి. ఓడిపోయిన ఇద్దరు 2 కిలోమీటర్లు ఉరకాలి. ఇంకేంద్రా ఇది ఉడుకునంటే మరి ఈ నుంచి ఆ రోడ్ దగ్గర వస్తే 2 కిలోమీటర్లు ఛాలెంజ్ చేసుకుని వీడియో అయిపోతుంది, పనిష్మెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేసేద్దాం. 6 రూమ్ ఉన్నాం కాబట్టి 2 చేతులు పడాలి. ఓకే ఆగరా. ఎవరురా? నేను. ఎవరురా? జింగా. ఎవరురా? నువ్వు. ఎవరురా? డింపిగాడు. ఎవరురా? కూర. ఎవరురా? టైసన్. ఫస్ట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఎవరాకుంటావా? నిన్ను అడుగుతున్నా. ఎంతసేపు తింటారా? అందాదా? ఫస్ట్ వచ్చినావు కాబట్టి మేబీ పాయింట్ నీకు రాకపోతుండే చేయాలి. రెడీ? ఏంది కమ్మ కుడుతున్నావా? అవి ఉడకవే ఆడ కుడిపోంది. రెడీ? కిందట జగ్గు రెడీ పెట్టరా, తట్టుకొని పీకాల ఆయన. 2
వాడు తింటే నీకు గుడి కూడా అంటదేమరా 20 సెకండ్లు అది సమోసరా ఏమన్నా అది అనుకుంటున్నావా? ఫస్ట్ నేను వచ్చిన ఊర్లో వస్తున్నాయా? రెండు చిన్న వచ్చినాయి అన్ని గవే సైజు ఉన్నాయి అసలు మజా ఇప్పుడు మొత్తం కోసుకోపోతుంది. అన్ని గవే సైజు ఉన్నాయి. 1 minute కంప్లీటెడ్. ఎట్లది దవడలు ఏమంటారే కంట్లో నీళ్ళు వస్తున్నాయి, దవడలు వచ్చకపోతున్నాయి. నీళ్ళతో దంగలే కర్రం కర్రం ఉంటుంది. ముంగటి పట్లకి వేసింది ఫస్ట్ అది దంగలే దవడకి వేసింది మళ్ళీ. నవ్వులు తిని అన్నావు అనుకో కూరగాయలు సర్టిఫై చేస్తే స్టాప్ చేసేదాన్ని. చూడరా దగ్గరకు వచ్చి చూడరా. ఆవు మింగనీరు. ఏం చేసుకున్నావు ఇంకా మిరపకాయ తింటా ఆపిన అప్పుడే ఆపేసిన. 1 minute 29 seconds క్యాట్గా ఉంది. అందరికీ ఫాస్ట్ అయినటువంటి వీడియో ఇంత టైం తీసుకోవడం మరి నెక్స్ట్ గంటల పరిస్థితి ఏందో. లాస్ట్ లీవ్ 3 ఉంది చూసినావా, దాంట్లో తింటే చుక్కలు కనబడ్డాయి. ఆ రోజు ఫాస్ట్ తినడం పెట్టినావా స్లో తినడం పెట్టినావా? ఫాస్ట్ ఉంది ఆ రోజు కూడా. సరిపోలేరా నెక్స్ట్ ప్లేస్ లో అన్న నాయే తిప్పుకున్నా మరి అంటే మీడియం సైజ్ ఉన్నాయి వీనక చిన్నలు. నీ పెద్ద వచ్చింది వచ్చింది వాడిచ్చిన వాడిని అడుగు. ఇగో మీద ఏది ఉంటుంది ఇస్తున్నా పెద్ద కాడి పేరు నేనేం ఉంచుకోలే. లాస్ట్ నేను మీరేమో పెద్ద పెద్ద నాకే చిన్న ఇస్తారు. నీకు మొదలెట్టన్నా 3, 2 కొంచెం ఇవ్వాలి. మళ్ళీ పోయిరా అన్న కింద పోతే తినాలే. మిరపకాయలు కూడా 2 నిమిషాలు పడతా టైం. టేస్ట్ ఎట్లుంది చెప్పలే. సూపరా అన్న అన్నం తిన్నా పొద్దున తినలే. సక్సెస్ఫుల్లీ 2 నిమిషాలు ఇంకేసరికి నోట్లో ఉండదు. 2 నిమిషాలు తెచ్చుకుంటా టైం. ఏమైంది? గడి పురుగులు మేము తినమన్నామన్నా ఇట్లా ఏమన్నా ఆమా నోట్లో ఉండదు అలా పోతుందా నములుతూ నీళ్ళు పోతుంది జారుతుంది అన్నట్టు. అబ్బా నన్ను అయితే దాటిపోయినా నీ మన ఇప్పుడు దాటిపోయినా దాటిండు. ఆయన మరి తప్పన్నది. లోపల అట్లా ఉన్నది, లోపల ఉన్నది ఇంకా చేతులు అంత గట్ల ఏం కున్నా 3 నిమిషాలు కొంచెం తినగా ఏ ఇంకా ఉన్నది లోపల మాకు చూపియలే. నాకు చూపి 120 ఉన్నది ఇంకా ఉన్నది దవడ కదా అది ఉబ్బుతుంది. 227 కూర్చురే గిలా ఇంకా లాస్ట్ ఆ కట్టే సాంచెప్ చెప్తుంది. అయిపోయింది అప్పుడే 1 minute లో అయిపోయింది. ఆ కట్టిన మొదలు తినాలి. ఇలా మళ్ళీ పాయింట్ వెంటారా మంచిగా మొన్న వచ్చినండి ఒకటి. అరే నీకే కొంచెం తక్కువ సేపు అవుతుంది. ఊడిపోతున్నా పాయింట్ వస్తా, నాకు 1 పాయింట్ రాలేదు. రెడీ ఎదురు కమాన్. ఏ ఫస్ట్ గట్టి తింటుండ టెక్నాలజీ బాగుంది నీకు.
మిరపకాయలు మస్తున్నాయి టేస్ట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ ఎట్లుందిరా? గట్టి తినరా ఫస్ట్, నాకు చెప్తే కదా రా గట్టి తిను నీ వంతు నేను ఉడుకొత్తా. గిడా గుర్కొత్తా ఏమైంది సీనన్నా సుర్రుపడుతుందా? సినిమా అరే దగ్గర ఒక సమోసా తీసుకో, కిలోమీటర్ నువ్వు ఊరికి 1 కిలోమీటర్ అడుగు. అరే తినరా ఇంకో 4 సెకండ్లు తింటే ఫస్ట్ వస్తావురా. గీ తోకలు బాగా టైం పడుతుంది. అవే దాటిపోయా క్యాటును దాటిండు. ఎప్పుడో దాటిండు. అప్పాలే. అరే 20 సెకండ్ల లోపు నువ్వు తిన్నావు అనుకో, అనగానే ముందుంటావు. అజ్జా టింపి అది అవ్వదండి. మింగుడు ప్రోగ్రామ్ పెట్టినాం కదా, దాంతో లేట్ అవుతుంది. నోట్లో పెట్టుకోవాలనుకుంటే అంతగా టైం పట్టకు. అయిపోయింది. దాడేసి నేను ఎంత 227 అయిపోయింది. అది మింగాల కాదా? నేనైతే సేఫ్ ఇప్పటికైతే. ఎందుకు ఇంకో నోడిపిస్తారు కావచ్చు ఇద్దరు. 3 నిమిషాలు లేరా? నువ్వు ఓడేసారే నీ స్టైల్ ఓడేసి. నాకు భయం అవుతుంది, నేను ఓడిపోతా అని. ఏం కాదు నువ్వు నడువు. 240 అయిపోయినా చెప్ప అయిపోయాము కదా. అయిపోయింది. 243 దింపాను టైమింగ్ వచ్చేసి. గిల గుంస్తున్నాయా దవడలు గుంస్తున్నాయా? ఘోరంగా నొస్తున్నాయి దవడలు. నెక్స్ట్ రండి భయ్యా రండి. తమ్ముడు నువ్వు గెలవాలి. తమ్ముడు రాకరా నువ్వు అమ్మాయికి ఒకసారి వస్తావు తమ్ముడు గెలవాలి. ఒక పాయింట్ లేదు మనకు గెలవాలి. ఈ షెడ్ ఉందిగా అది పోతుంది, మెత్తది మా పోతుంది, అది కూడా పోతుంది. పాయింట్ వస్తా అనుకో రా కూతురు ఇరుకుతుంది. కోడి తలకాయ లెక్కనే ఉంది రా కూర రై. వణుకుతాను మూత వణుకుతుంది. ఏమైందా షోలో పడి దిగింది వినబడుతుంది ఆ పక్క. హలో హలో నీళ్ళు రెడీగా పెట్టరా? తమ్ముడు మేము ఉన్నది నీకేం కాదు. నువ్వేదో ఎత్తుకపిస్తావా? నువ్వు లేతావా? మూతి చూడు ఎట్లా డిఫరెంట్ పెట్టిండావు మన కొంగ మూతి లెక్క. ఫస్ట్ వస్తున్నారు రా. ఎవరే జింగిడిగా 40 సెకండ్లు అయింది రా. కంప్లీట్ 40 సెకండ్లు అయింది. అరే పాయింట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. రే పాయింట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. వేసేయి 47 48. మా తమ్ముడు గెలిచాడు. 50 ఫస్ట్ అది నవ్వులు మింగాలి. 53 నీళ్ళు డిస్టర్బ్ అవుతున్నాయి. ఓ జింగిడిగా ఇంకా టైం ఉందా నీళ్ళు ఆకి ఇప్పుడు. మింగేసి 29 అండి. అదే 29 పోదు 29 ఇంకా 5 సెకండ్లు ఉంది. 25 నేను ఆపుతుంది. దాటినా దాటి నియరెస్ట్ రా. 36 37 38 చూడరా డింపి అయిపోయిందాం. డింపు నువ్వు సేఫా? 142 ఫస్ట్ తిన్నప్పుడే వీక్ వస్తాను పీకినా వచ్చు. ఇంకా గట్టి అడ్డింది ఒకటేసారి అయింది. మరి అట్లా తినొద్దు, మెల్ల తినాలి. అంటే తినేదాంట్లో వాడు ఓడిపించలేడు. నెక్స్ట్ ఎందుకబ్బా పోదు అట్లా ప్రయోగాలు చేయ. కొంచెం దూరం జరుగు, కొంచెం దూరం జరుగు. పచ్చి గడ్డిలా చేస్తారా? వీడు మా తింటాడు, వీడు మరో వాడు. అయ్యో అయిపోయింది ఒకటి కథం. క్యాటో అది రెండో పాయింట్ సంపాదించుకునే ఛాన్స్ వచ్చింది ఈరోజు. 20 సెకండ్స్ వస్తుంది పాయింట్ అవుతుంది, నీకు అవుతుంది.
అది ఎంత పోయినా కానీ లోపలికి తింటున్నాం మింగుడు పోతలేదు మింగపోయినాం అనుకో పొద్దున అట్లా వస్తుంది నా పరిస్థితి ఏంది? అయితే నువ్వు తింటావు నువ్వు అంటే కథలాడకు అరే కొట్టచ్చా ఇంకా 29 seconds ఉంది ఇంకో పాయింట్ ఓపెన్ అయితే నీకు మంచిగా కమాన్ పెట్టు నోట్లో అయితే పెట్టు చచ్చిపోయి వాయింతాను గంతే అయిపోయి ఇంకా 20 seconds ఉంది ఇంకా వేసి ఎంత ఉంది ఎంత 20 seconds ఉంది కడుతుందిరా ఇంకా 10 seconds ఉంది వేసి టెన్షన్ రాదు ఫేస్ లో ఏమైంది ఇట్లా ఆపుతున్నా ఇద్దరు నియరెస్ట్ వచ్చారు జింగిడి గారు కష్టమే దాటిపోయింది ఇప్పుడు అయిపోయిందా ఆను? 136 టైసన్ గాంధీ నువ్వు జస్ట్ కాంప్రమైజ్ అటు ఇటు తింటే వీళ్ళకి వెళ్తురు చిన్న తినొస్తా నీకు ఇంత పెద్దగా ఉన్నాయి నాకు అందరికి అంతే ఉన్నాయి పెద్ద అంటారు తినరు ఒక మిరపకాయ తింటే ఇంతవరకు మిరపకాయ రెడీ 2 1 టెక్నాలజీ అది చుట్టూ తిని ఒక్కసారి అది తింటాడు లేదు చిన్న తింటే మింగుతాడు వీటిని టెక్నిక్ ఎంత మింగరా సమోసా గారు తినడం చూసినా చూడలేదు టెక్నాలజీ వాడుతుండని సైరాకి వచ్చాడు మళ్ళీ చాలా పెట్టుకుని నోట్లో జమ అయింది అటు ఇటు పెట్టి ఎట్లా అరే పాయింట్ కొట్టే ఛాన్స్ ఉంది కొట్టాడు ఇటు జమ అయింది అంతా కాదు అంత అవడ కత్తుకుంది గెలుచుడు కష్టం మనమే ఫస్ట్ వచ్చాం కాబట్టి అరే జింగిరిగా ఓడిపోయినా మనకు వెనక ఉడికి రావాలి గెలిచినా అనుకో నడిపించుకుండవచ్చు తింటాడు నోట్లో టైం పడుతుంది మళ్ళా ఎస్కేపీకిండు ఈసారి చాటు మనం తినులా సాంపడే తినేది ఉంటే మనకి ఇడిసపెట్టుకోరు పాయింట్ ఇక కథమే అంతేనా ఏమే 227 గడ్డి కూడా తింటావా తింటాడు వీక్ పెట్టాడు ఇంతవరకు వెనుక పోయినాడు గడ్డి కూడా తిని మరి గడ్డి టింకాలి పచ్చిగడ్డి తినే ఛాలెంజ్ గడ్డి టింకాలి అయినా పాయింట్ వస్తుంది అలా 220 దాటుతా అన్న తినే కాడి ఒక్కటే సెకండ్ ఒక్క సెకండ్ తోటి సేఫ్ అయ్యండి రా జింగడు నవ్వి చాగం చేసిరారు నేను లేకపోతే అప్పుడే అయిపో అప్పుడు గంట ముందు 5 నిమిషాల ముందు అయిపో సో మొత్తానికి ఇప్పటికైతే ఈ ఛానల్ విన్నర్ వచ్చేసి మళ్ళీ క్యాట్ గాడు లూజర్స్ వచ్చేసి నేను డింపి గాడు ఉరికి రావాలి రండి బాబు రండి సెకండ్ తోటి పనిష్మెంట్ లోకి వెళ్ళిపోయాం సరిపోలేదా సరిపోలేదు మిరపకాయలు తిను పీకినట్టే చేసిన సరిపోలేదట జర అయితే సో ఇప్పుడు వచ్చేసి మేమిద్దరం పనిష్మెంట్లో అయితే ఉండబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచే మా రిటర్న్ వెళ్ళాలంటే ఎంత లేదన్నా 2 kilometers మాకు దొరుకుతుంది ఎక్కడో దగ్గర. ఆ 2 kilometers మేము రన్నింగ్ చేసుకుంటూ పోతాం. పనిష్మెంట్ కంప్లీట్ అవుతుంది. వర్క్ షాప్ దగ్గర పోయిన తర్వాత పాయింట్ వేసుకున్నాం. ఓకే చలో గైస్, ఇప్పుడు వచ్చేసి 2 బకరాలు అవుతున్నాయి 2K మురకాల వీళ్ళను. అందుకు 2 kilometers 2 అచ్చమైన తెలుగులో 2 kilometers వీళ్ళు పరిగెత్తవలసిన ఛాలెంజ్ ఉన్నది కదా, దానికోసం ఒక కొత్త ప్రదేశానికి అయితే మేము వెళ్తున్నాం. అది ఎక్కడో కాదు, మన పక్క పండి కెనాల్ గనిగనీళ్ళు వచ్చింది అన్న. బాయ్ బాయ్. కొత్త రకం వీళ్ళకి ఎట్లా అంటే 2K రోడ్ మీద కాదు గదాని మీద ఉరికిద్దాం, మస్తు ఉంటది కదా. నెక్స్ట్ టైం ఏదైనా ఛాలెంజ్ ఓడిపోయి పనిష్మెంట్ అది టచ్ చేసి రావాలి. ఇదేదో అడిగితే అందించుకున్నట్టుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మేము ఈత కొట్టే ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ నుంచి ఇంకొక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ వరకు 1 kilometer
అటు పోయి ఇటు వస్తే ఒకసారి గూగుల్ మ్యాప్ లో చూడండి ఎందుకంటే రెడీ మీరు ఇప్పుడు తిరుగుతారా? చెప్పదా అసలు ఊరికే ఇందాక వచ్చాము. ఓ అను. ఈ 2 కిలోమీటర్ల లెక్క. మధురికి ముచ్చడు అడుగుతాం కదా ఇక ఉరకరు మీరు ఎందుకు ఊరుకోం? చూసి అడే బాయ్ ఒర్రిస్తా వీళ్ళు. ఇప్పుడు వచ్చేసి పెద్దన్న వాడే రెడీ అవుతాడు. ఆల్రెడీ ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ దాకా 1 కిలోమీటర్ ఉంటది. అక్కడ 1 కిలోమీటర్ ఎక్కువ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక పెద్ద స్తంభం కాడ అవుతాం. గా పెద్ద స్తంభం అంటే వీళ్ళతో మనం కన్ఫర్మ్ గా పోవాలి. పోవాలి మరి. వీళ్ళు ఆడదాకా పోతున్నారు. రావాలి మరి. మీరు ఉరుకుతారా? ఫుడ్ అయిపోయి ఉరుకుతారా? ఉరికిదాకా మేము మొత్తం గోపురం పట్టుకొని ఉరుకుమంటే ఉరుకుతాం. లేకపోతే ఏ వద్దు నమ్మకం లేచారా? నమ్మకం లేచారా? మీరు ఆడదాకా 1000 రూపాయలు ఎట్లా వెళ్ళాలి? మంచిగా లేక ఉరికే ఛాన్స్ వచ్చింది. ఎందుకు తెచ్చి పెడతాం? గోపురం పట్టుకొని మాకు ఆ బ్రిడ్జ్ చూపెట్టి మళ్ళీ రారు. 2 కిలోమీటర్లు 6 నిమిషాల్లో కొట్టాలి. ఒక టైం లిమిట్ ఏం లేదు. అదే ఉన్నావురా. రెడీ ఉరుకురి స్టార్ట్ చేద్దామా? చేయి ఏమన్నా ఏమన్నా కొబ్బరికాయ కోడిని కోసుడు ఏమన్నా ఉందా? మీరే ఊపుతావా? మన లైన్ గీసుకొని జర్ర జర్ర లైన్ గీద్దాం. గెలవాలి కొట్టాలి. రాజు కంపించింది రాసుకపోతుంది. చలో పరా పోం పరా. చిలక తోటలో చాటెడు బియ్యం లగెత్తుకొస్తే లచ్చుండ లచ్చుండ లచ్చుండ. భలే ఉంది. క్లైమేట్ మస్తుంది. ఎంజాయ్. గైస్ ఇప్పుడు వచ్చేసి దగ్గర ఒక 100 మీటర్స్ అయితే పరిగెత్తారు. ఒకటే తిరిగా మన గొర్రెలు నడుస్తూనే ఉన్నారు. అన్న జరంత చిన్న బాలెంత ముసలైనా కానీ మంచినే ఉరుకుతుండు. ఉడుకు రక్తం వీడు ఉరుకుతానే లేడు. ఏమైంది రా రే? ఇజ్జత్ ఇస్తున్నావు కదరా. ఇది వచ్చినా ఇదే లాస్ట్ ఎండింగ్. మళ్ళీ రిటర్న్ అవుతారు ఈడికించి. బోలో బోలో. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ పోతే మన పనిష్మెంట్ కంప్లీట్ అవుతుంది. గైస్ 1 కిలోమీటర్ ఉరికినో లేదో అన్న వచ్చేసి మళ్ళా కొట్టేసిండు. నడవస్తా అన్న కన్సిడర్ చేయం మరి ఉరుకుతున్నామంటే. గాస్ వీళ్ళతో పాటుగా నేనైతే దొరుకుతున్నా చిన్నగా జెర్సీ మందమే ఏదో వాళ్ళకు ఏమంటారు ఒక బూస్ట్ ఆఫ్ ఇవ్వడానికి ఉరికా గడుతుడు. నువ్వు గట్టు ఉరకాలే. ఉరికింది లెక్క సాలిగా పైన అయితే కంప్లీట్ చేసారు మనల్ని అయితే. ఉసుకేసుకున్న ఉరికినామన్నా. కట్టెలు పట్టుకున్నామన్నా. మెల్ల ఉరికిరు. సో ఫైనల్ గా ఇది గాయ్స్ సమోసా ఈటింగ్ ఛాలెంజ్ లో ఓడిపోయిన డింపియానికి నాకు ఇచ్చిన 2 km రన్ పనిష్మెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసినాం. కమాన్ నెక్స్ట్ టైం వస్తుంది. ఇది మళ్ళీ వస్తుంది రిపీటెడ్ గా. ఓకే రిపీటెడ్ గా రెడీ ఉండ్రి.
నెక్స్ట్ టైం ఏమైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు వీడు ఒకవేళ ఓడిపోయిందంటే వీనికి 5 కిలోమీటర్లు వీంతో వచ్చినానికి 2 కిలోమీటర్లు. ఓకే పర్లేదు భయపడం గవ్వని జూజుబి మళ్ళీ రావాలి. జూజుబి గవ్వని. సో ఫైనల్ గా ఈ గేమ్ లో వచ్చేసి క్యాటగానికి పాయింట్ వచ్చింది. వీడు విజయవంతంగా 5 పాయింట్లు 6. అన్న జర్ర మిస్ నాకు 5 వచ్చు. ఇప్పుడు వెళ్ళి వర్క్ షాప్ దగ్గర పాయింట్లు అయితే వేసుకోవాలి. వెళ్ళి పాయింట్లు అయితే ఏమైనా కొద్దిగా వెనుకకుండా డింప్యా గది కాదు అది ఫస్ట్ 5 ఫస్ట్ ఎప్పుడు కానీ ఎన్ని గేమ్లు కంప్లీట్ అయినా అదే కాదు మరి మా లైట్ ఏదైతే ఉందో రిమోట్ లైట్ ఈ జింగిగా ఆడుతుంది దాంతో పెట్టరా ఫస్ట్ గేమ్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి ఏం కథ ఎక్స్ప్లెయిన్ చేయరా. ఎన్ని డ్రైవర్ మేరా 14 గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఛాలెంజ్ చేసినాం. సమోసే వేడి వేడిగా గరం గరం సమోసే ఈటింగ్ ఛాలెంజ్. ఫస్ట్ వాడే వచ్చిండు. నేనే గెలిచిన. ఫస్ట్ పార్టిసిపేట్ చేసినాడు. ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ టైం వెళ్ళరా నేను కూడా వచ్చిన. ఏ ఛాలెంజ్ ఎవరు రాలే ఫస్ట్ వచ్చినాడు. ఫస్ట్ ఎవరు రాలే నేనే వచ్చిన. నేను రాలేనా వెళ్ళొచ్చినారా అరటి పండ్లు తిన్నాకల్లా ఇగో ఏ కేక్ వాలా హే ఎల్లైతే ఫస్ట్ లేడు అట్పడాలి గెలిచినారు. ఓహో మనకు గేమ్ వచ్చేసి 15వ గేమ్. 15వ గేమ్ కంప్లీట్ అయింది. మధ్యన వాడతాను. అదే రిమోట్ అది వాడతలేదు మరి. నెక్స్ట్ మనకు మార్క్ ఒకళ్ళు ఇంకొకటి వచ్చింది. అయిపోతుంది ఎందుకు మొత్తానికి అయితే ఇప్పుడు వచ్చేసి 6 పాయింట్లు 15 గేమ్స్ వల్ల 6 పాయింట్లు క్యాటగానికి వచ్చేసినాయి. ఇప్పుడు టైసన్ గారు వచ్చేసి విజయవంతంగా 14 గేమ్లు ఆడిండు. ఇంకోటి 15 నేను 15 ఆడినా. పోయినసారి గెలుచుకున్న మంచి హైట్రిక్ బీట్రిక్ కొడదాం అనుకున్నాను. బిస్కెట్ అయిపోయింది. 15 క్యాటగా గేమ్స్ చేసుకోవారా 14 ఓన్లీ పాయింట్ వేసుకుని పెడుతున్నాం రా. అంటే పాయింట్ ఎక్కువ వీడు వీడు ఇవాళ కూడా ఆడలేదు. కూరాడు దంచుకొస్తుండ్రు. వీళ్ళు 5కి వచ్చింది కథ. ఎన్ని రోజులు ఆడితే పాయింట్ రావాలి. సెకండ్ ఆడే సెకండ్ కూడా ఒక సగం పాయింట్ అంటే మనకి వచ్చి అట్లా ఫస్ట్ కానీ చేసుకోవచ్చు. విజయవంతంగా 10 పాయింట్లు 100 డేస్ 100 గేమ్స్ చాలా డింకా కనబడతలే అన్నారు కదా. 10 గేమ్లు ఆడి 10 గేమ్ల లైన్ 2 గేమ్లు ఆడి 5 ఆడండి వాడు. వీడు మళ్ళా 15 గేమ్లు ఆడింటారు నాతోటి. ఏదో పాయింట్ నాకు గుర్తుకొచ్చి మర్చిపోయినా ఏమో ఉండే. ఈ దగ్గరకు వచ్చినాక చెప్తాం అనుకుని మర్చిపోయాను. 11 వీడు 2 వీడు క్యాన్సిల్ చేసి అవుతుందేమో ఇప్పుడు. సో మొత్తానికి 15 గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు వచ్చేసి టాప్ లో మాత్రం క్యాట్ వంశీ ఉన్నాడు. వానికి టక్కర్ లో వీడియో ఉన్నాడు జింగడు. అది రాదు కానీ యాక్చువల్ గా ఏం జరిగింది జింగిడిగా డబుల్ హైట్రిక్ కొట్టేది నేను. లైన్ గా 3 పాయింట్లు వచ్చినాయి ఈయనకి. ఆ తర్వాత లైన్ 2 పాయింట్లు పోయినాయి. 2 వచ్చింటే నీకు కూడా 6 వాడు. వీడు 5 ఉండుగా మరి టాప్ లో ఉండు. నేను రాలే. నేను వస్తే నాకే పాయింట్ వస్తుంది. దీన్ని ఏమన్నారు రాంగ్ ఆన్సర్. సో ఫైనల్ ఇది గైస్ ఈ రోజు గడిచేసరికి 15 గేమ్లు కంప్లీట్ అయ్యేసరికి టాప్ లో వచ్చేసి క్యాట్ గా ఉన్నాడు. లోలో వచ్చేసి కూరగాడు శేఖర్ గాడు అవుతున్నారు. ఇప్పటికి నాకు ఒక పాయింట్ ఓపెన్ అయిపోయి నేను వీళ్ళ ఖాతాలకు వెళ్ళిపోయినా. డింపి గాడు టైసన్ గాడు తేజ గాడు నేను ఒక రేంజ్ లో ఉన్నాం. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై బై.